అందరికీ హాయ్. స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి వెళ్ళవచ్చా లేదా మీరేమనుకుంటున్నారు? అసలు అక్కడికి ఏం పొందడానికి, ఏ అవగాహనతో వెళుతూ ఉంటాం అనేది ఈరోజు టాపిక్. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి నేర్పించబడింది ఏమిటంటే, ఆధ్యాత్మిక సమూహాలతో పాటు ధ్యానం చేస్తే మన ఎనర్జీలు విపరీతంగా పెరిగి ఆత్మ విజ్ఞానం వైపు తొందరగా ప్రయాణిస్తామని, సోల్ ఎవల్యూషన్ స్పీడప్ అవుతుందని, అక్కడి సమాచారం తెలుసుకుంటూ ఉంటే ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుందని. అయితే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందామా? గ్యాదరింగ్స్కి అటెండ్ అయిన ప్రతిసారి ఎంత ఎదుగుతున్నాం, ఎంత మారుతున్నాం, ఏ దిశగా మారుతున్నాం? అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, సూపర్ మండేన్ అనే పుస్తకంలో ఇలాంటి ఆధ్యాత్మిక సమూహాల మధ్య వారి యొక్క ఎనర్జీస్ గాని, వారి యొక్క ప్రజెన్స్ గాని ఉండదు అని బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్ చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే డిస్కార్డెంట్ ఆలోచనలు, ఆరాలు, నమ్మకాల వలన. డిస్కార్డెంట్ అంటే అసమ్మతి. అసమ్మతి కల ఆలోచనలు అంటే హార్మనీ లేకుండా, సమ్మతి లేదా సామరస్యం లేకుండా, ఏకీభావం లేకుండా ఉండే ఆలోచనలు. ఆరాలు, నమ్మకాలు కల వ్యక్తులు ఎంతో మంది అటువంటి ప్రదేశాలలో ఉంటూ ఉంటారు. అలాంటి ఎనర్జీలలో, అలాగే తెలివిలేని జవాబులు చెప్పే తెలివిలేని సర్కిల్స్ వలన. పుస్తకంలో అయితే స్టూపిడ్ ఆన్సర్స్ షేర్డ్ బై స్టూపిడ్ సర్కిల్స్ అని కటువుగానే చెప్పారండి. అటువంటి వైబ్రేషన్స్లో అస్సలు బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్ ఉనికి ఉండదు. వారు ప్రవేశించను కూడా ప్రవేశించరు అని చెబుతున్నారు. ఇక్కడ తెలివిలేని వారంటే మనమే. అర్థమవుతుందా? మనకు భూమి గురించే పూర్తిగా తెలివి లేదు, సంపూర్ణమైన అవగాహన లేదు. మరి బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్ అయినా, సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ అయినా, అసెండెడ్ మాస్టర్స్ గూర్చి సమాచారం మనకేం తెలుసు? అందుకే వారు మనల్ని తెలివి తక్కువ సర్కిల్స్, తెలివి తక్కువ సమాధానాలు అన్నారు. అప్పుడు అంతటి హై వైబ్రేషన్స్, హైయర్ డైమెన్షన్స్ బ్రదర్హుడ్ ఉనికి ఇటువంటి స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి ఎందుకు వస్తుంది? అయితే మీకు అనుమానం రావచ్చు, మరి మేము ధ్యానం చేసినప్పుడు మాకు మాస్టర్స్ కనపడ్డారు అక్కడ అని. అఫ్ కోర్స్, మీరు మాయపొర కింద ఉన్నప్పుడు ఎవరు ఏ ముసుగు వేసుకుని ఎలా కనపడ్డారో తెలియదు కదా ఎవ్వరికి. అదంతా వేరొక కథ. మన టాపిక్కి సొల్యూషన్ చూద్దాం. ఈ టాపిక్ చదువుతున్నప్పుడు నాకు కొంతమంది అనుభవాల ద్వారా తెలిసింది ఏమిటంటే, ఇటువంటి స్పిరిచువల్ గ్యాదరింగ్స్ లేదా రిట్రీట్స్కి అటెండ్ అయినప్పుడు కొన్నిసార్లు హై వైబ్రేషన్స్తో ఇంటికి వెళ్ళడం జరిగింది, మరికొన్నిసార్లు లో వైబ్రేషన్స్తో సతమతమవుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అని. మరైతే ఇప్పుడు ఎలా అని అనిపిస్తుంది కదా. వెళ్ళాలా వద్దా? ఎనర్జీ కోల్పోకుండా ఉండడం ఎలా? నేనైతే సజెస్ట్ చేసేది ప్రొటెక్షన్ ప్రోటోకాల్ మెడిటేషన్ మ్యాండేటరీగా చేసి ఆ తరువాతే ఇటువంటి గ్యాదరింగ్స్కి వెళ్ళాలి అంటాను. ఈ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ మెడిటేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని చెక్ చేయండి. ఎందుకని ప్రతి స్పిరిచువల్ గ్యాదరింగ్స్లో కంపల్సరీగా స్టార్టింగ్ మెడిటేషన్ చేయిస్తారంటే, అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క వైబ్రేషనల్ లెవెల్ పెంచడానికే. మరి మేము చేశామండి ప్రాతకాల ధ్యానం, అయినా హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ లేదా లో వైబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ పొందాము అంటారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మార్నింగ్ మెడిటేషన్ అయిన తరువాత మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎంత అనవసరమైన విషయాలు, థర్డ్ పార్టీ విషయాలు ఉన్నాయి అనేది మీకు తెలుసా అండి? భూమి మీద అతిపెద్ద అటాక్ ఏంటో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, అంటే సందేహం ఏర్పరచడం. మీరు రకరకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వారి పర్సెప్షన్లో రకరకాలుగా మాట్లాడినప్పుడు, మీకు సంపూర్ణమైన అవగాహన లేనప్పుడు మీరు ఏది నిజం ఏది కాదు అని తెలుసుకోలేక కన్ఫ్యూజన్లోకి వెళతారు. అప్పుడు మీ వైబ్రేషన్కి ఏమవుతుంది? డెఫినెట్గా తగ్గి తీరుతుంది కదా. ఇదే మీరు స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు ఎనర్జీస్, ఎవల్యూషన్ ఎఫెక్ట్ అయ్యాయి కదా తిరోగమనంలో. మరి మీరు ఇవన్నీ సరిచూసుకుంటున్నారా? అలాగే రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ సాధన చేసేవారైతే స్పిరిచువల్ గ్యాదరింగ్స్ మాత్రమే కాదు, ఏ హ్యూమన్ గ్యాదరింగ్స్ లేదా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా స్పిరిచువల్ వరల్డ్ చేసి తీరాల్సిందే.
ఇలా ప్రొటెక్షన్ ప్రోటోకాల్ స్పిరిచువల్ వరల్డ్ ప్రతిరోజు చేసినప్పుడు మీరు స్పిరిచువల్ గ్యాదరింగ్స్గా అటెండ్ అయినా నష్టమైతే జరగదు. మీరు ఎల్లప్పుడూ అసెన్షన్ బాటలో సక్రమంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. విజయం కాంతిదే.